అందరికి హ్యాపీ సండే. సండే స్పెషల్ బావా ఏం పేరు బావ? బొమ్మిడేలా చేపలు తెచ్చా. ఏం పాములా కూడా నాకేం తినబుద్ధి కావట్లేదు. బావ ఏమో బాగుంటాయి అంటున్నాడు. నేనేమో బీఫ్ తెమ్మన్నానండి. ఇంకా బీఫ్ మోసం తెమ్మంటే ఇది చేసుకొచ్చిండు బావ. చూడండి చూడండి ఏం చేసుకొచ్చింది. ఏమో పాములు అలా పొడుగుకోండి. పాము పిల్లలు నాకు భయం పడుతుంది ఇతను చూస్తా అంటేనే. ఏ అటకోతను ఇంకా చేపలతో పాటు బావ అయితే వస్తూ కూరగాయలు అయితే తీసుకొచ్చాడండి. ఇంకేమేమి తీసుకొచ్చాడని అయితే చదువుతా ఉన్నాను. బీట్రూట్, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంకా ఇట్లా ఉండే తీయాల్సినవి. ఈ మునక్కాయ చూడండి నేను తీసుకొచ్చిండు. ఈ సాంబార్ చేయాలి సాయంత్రం వచ్చేసి సాంబార్కి కూర తీసుకొచ్చి ఈ సంచికాయ తీసుకొచ్చాడండి. మొత్తం పోయాం కదా ఆడేనట్టుకుంటా. టమాటాలు వచ్చేసి దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి. ఇంక ఈ కూడా అయితే దీనికైతే సర్దేసుకోవాలన్నమాట. ఈ కూరగాయలు మాకైతే పోయినసారి తెచ్చుకున్నాయి 2 వారాలు వచ్చినాయి. ఖచ్చితంగా 2 వారాలు వచ్చినాయి. ఇంక ఈసారి ఎన్ని వారాలు అయితే చూడాలా. ఇద్దరమే కదండి. ఇంకా 2 వారాలు వచ్చినాయి. 2 వారాలు వేసుకొస్తే వారానికి 100 చొప్పున వేసుకున్నా వచ్చేసింది నయం. ఇంకా ఈ సర్దిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. మా అమ్మనైతే ఉయ్యాలు అయితే మెలకలు చూడండి అట్లా తిరుగుతూ ఉందో ఆడుకుంటుంది. లేచింది ఈ సర్దేసి మా అమ్మాయిని కూడా ఇంకా బయట ఎత్తి ఆడుకుంటుంది. ఇంక ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. ఇంకా టమాటాల పైన బీట్రూట్ పైన టమాటాలు పెట్టానండి. ఇంకా మళ్ళీ ఒకదాని మీద ఒకటి బిక్కిరిగా ఉంటుంది. టమాటాలు అంటే తీసుకోవచ్చు. ఇంకా అడుగు నేస్తే నలుగుతాయి కదా. బీట్రూట్, క్యారెట్, పచ్చిమిర్చి, బెండకాయ, దొండకాయ, టమాటా ఇవి తీసుకొచ్చినాడు. కాంబినేషన్ మునక్కాయ, దొండకాయ మునక్కాయ కూడా చేయొచ్చు. మునక్కాయ అలానే కొత్తిమీర, పుదీనా లేదంటే కొత్తిమీర కట్ చేసారు. ఎంత బాగుందా, మంచి స్మెల్ వచ్చిందండి. కొత్తిమీర అయితే మాత్రం మామూలుగా ఉండదు. దీంట్లో వేసుకున్నా. ఇట్లా కావాల్సిన అల్లం, చిన్నులపాయ, ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అనమాట. ఇదేంది అనుకుంటున్నారా, జీలకర్ర ధనియాలు బాగా అయితే పొడి చేసుకున్నానండి. ఏపీ పొడి చేసుకొని దీంట్లో వేసాను అనమాట. అందుకే ఇది ఇలాగా పడతా ఉంది. దీన్నైతే ఇంకా బొమ్మడేలు చేపల పులుసులోకి అయితే ఇంకా అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను. నేనేమేమి వేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను చూడండి. నేనేమో ఇంకా బుడ్డమ్మకి అయితే స్నానం చేయించాలని చెప్పేసి అయితే వెళ్ళానండి. ఇంకా అయితే ఇంకా బావ అయితే చేస్తున్నాడు అనమాట వంట. ఇంకా బొమ్మడేలు చేపల పులుసు ఎలా పెడతానది అయితే ప్రాసెస్ అయితే ఇంక చూసేయండి. ముందు అయితే ఆయిల్ పోసుకోవాలండి. ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇంకా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా జీలకర్ర అయితే వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా, పచ్చిమిర్చి అవి వేసేసుకోవాలా. టమాటా, పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే వాటిని అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఇంక మా అమ్మాయికి ఏమైనా స్నానం చేయించాలని నేను అత్తమ్మ అయితే వెళ్ళామండి. ఇంక అత్తమ్మ వాళ్ళు అయితే ఇలా ఇంటికి అయితే వెళ్తున్నారంట. ఎందుకంటే మనం 3 ఎకరాలు మొక్కజొన్న పంట వేసాం కదండి. ఇంకా పంట అయితే ఇంకా మిషన్ కోతకు వచ్చిందంట. ఇంటికి వెళ్ళి మిషన్ కోత కోపించి ఇంక వాటిని అయితే వైనింగ్ చేసుకోవాలా. ఇంకా ఈ మాటల్లోనే ఇంకా ఆనియన్ కూడా లైట్గా ఫ్రై అయింది కదా. ఇంకా అట్టేటప్పుడు అల్లం, చిన్నులపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇంకా పేస్ట్ అయితే వేసుకుందాం. ఇంకా కొబ్బరి అయితే మేము ఇంకా బావ అయితే వద్దన్నాడు. ఎందుకంటే కొబ్బరి ఎక్కువ తింటే గ్యాస్ స్టవ్లో గ్యాస్ వచ్చింది అన్నాడు. అందుకని చెప్పేసి అయితే మేము చికెన్ తినలే. బీఫ్ కానీ ఇంకా చేపల పులుసులో కానీ కొబ్బరి వేయట్లేదండి. ఇంకా బీఫ్ అంటారు, ఏదైనా ఉన్నదే చెప్పాలి కదండి. ఇంకా దాచుకోకూడదు అనమాట. అందుకే నేను బీఫ్ అని చెబుతున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగా పచ్చి వాసన పోయిన దాకా అయితే ఇంకా తిప్పేసుకోవాలన్నమాట. ఇంకా అరగంట దాకా అయితే ఇంకా అలా తిప్పుతూనే ఉండాలండి. ఇంకెందుకంటే అది అల్లం వెల్లుల్లి వేసాం కదా, కూరని అడుగంటుతూ ఉంటుంది. అది కొంచెం లైట్గా ఫ్రై అయిందనుకో ఇంకా మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటాలు మగ్గితే అంటే గ్రేవీకి బాగుంటుంది. ఇంకా మూత వేసుకొని మగ్గించుకున్నాక బాగా కొంచెం గ్రేవీలా దగ్గర పడుతున్నప్పుడు మూత తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది. ఇంకా అడుగంటితే ఇంకా బాగోదన్నమాట. ఇంకా మేము ఉండేది గుడిసెల పక్కన కదండి. ఇంక ఇటైతే చాలా గోలగా ఉంటుంది. ఇంకెందుకంటే ఒక గుడిసె వాళ్ళు అయితే అనుకోవచ్చు, మేము ఉండేది చాలామంది, ఒక 60-70 దాకా ఉంటాయి. అన్నీ పక్కనే అనమాట. ఇంకా పక్కన అయితే ఇంకా గోళ్ళు అయితే ఇంకెనపడతా ఉంటాయి.
ఒక డిస్టర్బెన్స్గా ఉంటే ఇంకేమనుకోవద్దండి. దాంట్లోకి తగినంత పసుపు అలానే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. అలానే కొంచెం తగినంత కారం అంటే మంట సరిపడంత కారం అయితే వేసేసుకోవాలి. ఇంకా బొమ్మిడీలు అంటే ఊరకనే ఉడికిపోతాయి అండి. పులుసు అయితే ఇంకా ఊరకనే ఉడికిపోతాయి అని చెప్పేసి అయితే ముందు గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఏంది బొమ్మిడీలు చేపలు గొమ్మిడీలు ఏదో సంథింగ్ ఇంకా నేను ఎప్పుడు తినలేదన్నమాట అవి. ఇంకా ఎందుకంటే ఫస్ట్ టైం అండి. ఇంకా అవి బాగా తీసుకొచ్చాడు అలా నాకు తెలీదు. బాగా చెప్పాడు పులుసు బాగుండిద్దని అని చెప్పేసి అయితే ఇంకా అందుకని చెప్పేసి అయితే సరేలే అని చెప్పాను. ఇంకా ముందుగా అయితే ఇంకా మనం పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం కదండి చేపలు నీసు వాసన పోవాలని. ఆ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇంకా చేపలు అయితే వేసేసుకొని కలిదిప్పేసుకోవాలి. పచ్చి మీద ఉన్నప్పుడే గింటతో కలిదిప్పేసుకోవాలండి. అలా మూత పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు అయితే ఇంక ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే అవి ఎక్కువ అంటే ఉప్పు కారం సాల్ట్ ముక్కలకు బట్టలంటే ఈ విధంగా చేసేసుకోవాలా. ఇంకెందుకంటే కొంచెం మరిగితే సరిపోద్ది. ఇంకా సరిపోద్ది అనమాట. దాంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా అదేంది చింతపండు అయితే తీసేసుకొని బాగా కలిపేసుకోవాలా. అలా ముక్కలకు పడుతున్నప్పుడే మనం చింతపులుసు అయితే పోసుకుందామండి. చింతపులుసు పోసుకుంటే ఇంకా ముక్కలకు కూడా పులుపు అనేది బాగా పట్టిద్ది అనమాట. అలా మరిగేటప్పుడు కానీ కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే మన పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా చేపల పులుసు అయితే చేసిన తర్వాత ఇంకా మామూలుగా నేనంటే మామూలుగా మా సైడ్ అయితే ఇంక దెబ్బరొట్లు అంటారు. వాటిని అయితే మాకు ఇంకేమంటారో తెలీదు. తప్పమా ఏదో మామూలుగా దీన్ని సంథింగ్ అంటారు. ఈడ విజయవాడలో మామూలుగా సిటీ కదండి. ఈడ కొందామంటే ఒక్కొక్కటి 40 రూపీస్ అనమాట. ఆడ కొనుక్కునేది ఎందుకులే ఇంట్లో పోసుకుంటే ఇంక నలుగురు అయినా తినొచ్చు అని చెప్పేసి అయితే ఇంక ఇంట్లోనే పోసానండి. మిక్సీ తెచ్చింది అయితే అత్తమ్మ అయితే మిక్సీ అయితే తీసుకొచ్చింది. ఇంకా నేను ఒక్కొక్కటి ఇంకా పోస్తూ ఉన్నాను. ఇంకా మేము అలానే నాని బాబుకి కూడా పోస్తున్నానండి. ఇంకెందుకంటే సండే కదా అందరం తినవచ్చు మొక్కలు తింటే ఏం బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంక బాబు కూడా పోస్తున్నాను అనమాట. అత్తమ్మలు మాయలకు కూడా ఇంకా చిన్న పని ఉందని చెప్పేసి అయితే ఇంక అత్తమ్మోళ్ళు అయితే ఇంక ఇంటికైతే వెళ్తున్నారండి. పంట అయితే కోతకు వచ్చిందని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నారనమాట ఇంటికి. ఇంకా బాగా కూడా సంథింగ్ ఏదో పని ఉంది ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. అందుకని చెప్పేసి అయితే ఇంక టిఫిన్ అయితే చేయాలా తొందరగా. ఇంక ఈ విధంగా అయితే పోసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఎట తిరగదిప్పాలని. ఇంకా ఏంది మీరు దగ్గరట్లు అంటున్నారు అనుకుంటున్నారు. మా సైడ్ ఇదే అంటున్నారు కాబట్టి ఇదే అంటున్నాను, ఏమనుకోవద్దండి. ఇంకా నాకు నచ్చినట్టయితే ఇంక ఈ విధంగా అయితే పెను మీద అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇలాగా ఒక రొట్టె కానీ తింటే మాత్రం చాలా బాగుండిద్ది అనమాట. చూసారు కదండి. ఇంకా అంటే చేపల పులుసులు అయితే నంచుకున్నాను. టేస్ట్ ఎలా ఉందని చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. పులుసు అయిపోయింది అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. బొమ్మిడీలు అనమాట. ముందు చేస్తే అసలు తినబుద్ధి కాలేదు, తిన్నాక బాగుందన్నమాట. మాకెళ్ళి దెబ్బరొట్టు అంటారు, ఇటైతే సెట్ దోశ అంటారు అనమాట. బాగా చెప్పిండు. ఇంకా బొమ్మిడీల పులుసులోకి అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.